యువకులకి ఏ సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇవాళ అమరావతి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు, రాజధాని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. ఓ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు, నువ్వు ఒక వ్యవస్థ గురించి మాట్లాడే. ఇవాళ ఒక వ్యక్తి వేరు, ఒక వ్యవస్థ వేరు. రాజధాని అంటే ఒక వ్యవస్థ. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజధానిలో ఉండి పరిపాలిస్తారు. ఎవరికి ఏ పని ఉన్నా రాజధాని వెళ్తారు. అలాంటి వ్యవస్థలనే కించపరుస్తున్న రాజ్యాంగంలో రాజధాని లేదని. ఏ రాష్ట్రానికి రాజధాని లేదు? ఒక్కసారి నువ్వు రా, చర్చకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఫలానా రాష్ట్రంలో రాజధాని లేదు, నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఆ రోజు. అంటే ముఖ్యమంత్రి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే రాజధాని. అంటే రోజుకు ఒక ఊరు తిరిగితే రోజుకు ఒక రాజధాని. ప్రజలు రోజుకు ఒక ఊరు వెళ్తుంటారు. కాబట్టికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ప్రకటనలో, చౌకబారు మాటలో మానుకోవాలి. నువ్వు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద విషయం కక్కడం మానుకోవాలి. లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లకే పరిమితం చేశారు అని ఈ రాష్ట్ర ప్రజలు నీకు నచ్చకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి తప్ప, వెళ్ళిపోమని మేమే ఆర్డర్ పాస్ చేయట్లా. నీకు ఇష్టం లేనప్పుడు, ఈ రాష్ట్ర ప్రజల మీద నీకు కోపం ఉన్నప్పుడు తప్ప ఈ రాజధాని విషయంలో ఇలా మాట్లాడడం అనేది మంచిగా చెడు. ఈ రాష్ట్రానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నువ్వు పనిచేయలేదు అట్లా. నిన్నేం వ్యక్తిగతంగా మాట్లాడట్లా మేము. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి వ్యక్తివి, ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని ఒక కక్షతో నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నట్టు ప్రజలు ఊరికి అర్థమైపోయింది. అంత చులకనగా మాట్లాడావు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టి మావి గన్ అంటే ఎంత చులకనండి దానికి. రాజధానిని అంటే మనం ఒక కన్నతల్లిని విమర్శించినట్టే. ఇది ఒక ఆవేదనతో చెబుతున్న మాటలు. ఒక రాజకీయంగా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఇవాళ నీ ప్రెస్ మీట్ చూస్తే ఏంట్రా అసలుకి మైండ్ నుండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అతను? నేను చెప్తాను విలేకరుల ముందు, మీడియా ముందు చెప్తాను, నేను పెద్దగా చదువుకోలేదని. నాకున్న పరిజ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా? అమెరికా వెళ్ళి చదివించారు కదా మీ నాన్నగారు. ఇంత చులకనగా ఎవరైనా మాట్లాడతారా? ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడడం వేరు, ఒక వ్యవస్థను చులకనగా మాట్లాడడం వేరు. ఇవాళ ఒక వ్యవస్థని చులకనగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు కూడా పనికిరావని చెబుతున్నా.